తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తి అవుతోంది. ఈ 14 నెలల్లో తెలుగుదేశం పార్టీ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అభివృద్ధి విషయంలో ప్రజల అభిప్రాయం ఏంటని ఆసక్తితో ఒక సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రధానంగా 6 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకి బలహీనంగా మారుతోందని ఈ సర్వే వెల్లడించినటువంటి నేపథ్యం. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, ప్రకాశం, నెల్లూరు ఈ 6 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ బలహీనంగా మారుతోంది, వైఎస్ఆర్సీపీ పుంజుకుంటోందని ఈ సర్వేలో వెల్లడైనటువంటి సందర్భం. ప్రధానంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లకు 14 గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్సీపీ 10 స్థానాల్లో గెలవబోతోందని ఈ సర్వే వెల్లడించింది. ఇది కూడా ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక సంస్థ చేసినటువంటి సర్వే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు క్యాడర్ కు దూరం పెరుగుతోంది, క్యాడర్ ను పట్టించుకోవడం లేదు, క్యాడర్ లో అసంతృప్తి పెరుగుతోంది. క్యాడర్ లో అసంతృప్తి పెరిగితే ఖచ్చితంగా 2019 ఫలితాలు తెలుగుదేశం పార్టీకి పునరావృతమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సర్వేలో కూడా ఇదే అంశం పేర్కొన్నటువంటి నేపథ్యం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలు పెరిగాయి, క్యాడర్ తో అటాచ్మెంట్ లేదు. అదే సందర్భంలో ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత పెరిగింది, ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది. ఎందుకంటే హామీలన్నీ అమలు చేయలేదు, సంక్షేమ పథకాల విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాట తప్పింది, అభివృద్ధి జాడలు ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటి ఒక సందర్భంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా 10 స్థానాలు కోల్పోబోతోంది, 10 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతోందని ప్రధానంగా ఈ సర్వేలో పేర్కొన్నారు. మరోవైపు కడప జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో గణనీయమైనటువంటి సీట్లను సాధించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ గెలిచింది. కానీ 14 నెలల్లోనే పరిస్థితి మారిపోయింది పూర్తిగా. అక్కడ పరిస్థితి మారడానికి కారణం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వైఖరి, ఎమ్మెల్యేల అవినీతి, వ్యవహార శైలిని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సర్వేలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో గెలిచింది. అయితే ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిని చవి చూడబోతోందని ఈ సర్వేలో పేర్కొన్నారు. ప్రధానంగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన విధానం మొత్తం కడప జిల్లా పైన ప్రభావం చూపింది. కడప జిల్లా ప్రజలంతా కూడా ఆ అంశాన్ని లింకింగ్ చేసినటువంటి వైనాన్ని బయట నియోజకవర్గాల నుంచి గుండాలను తీసుకొచ్చి వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తున్నారు, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే ఈ అంశం ప్రధానంగా ప్రభావం చూపుతుంది ఎప్పుడు ఎన్నికలు జరిగినా అని ఈ సర్వేలో పేర్కొన్నారు. మరోవైపు కర్నూలు జిల్లాలో కూడా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లను సాధించింది. కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ 10కి పైగా స్థానాలను కోల్పోబోతోంది, ఘోర ఓటమిని చవి చూడబోతోందని ఈ సర్వేలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలు, వారి అనుచరుల దందాల కారణంగా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది, ప్రభుత్వం పైన అసంతృప్తి పెరిగింది, సంక్షేమ పథకాల విషయంలో అసంతృప్తి పెరిగింది. అదే సందర్భంలో క్యాడర్ తెలుగుదేశం పార్టీకి దూరం అవుతోంది, స్తబ్దుగా ఉండే పరిస్థితి నెలకొందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే అంశాన్ని ఈ సర్వేలో కూడా పేర్కొన్నారు. క్యాడర్ పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తితో ఉన్నటువంటి క్యాడర్ ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి ఊహించిన స్థాయిలో పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్లు ఓడిపోబోతోంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో అని ఈ సర్వేలో పేర్కొన్నారు. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరులో కూడా ఇదే పరిస్థితి ఉంది. మెజార్టీ స్థానాలను గత ఎన్నికల్లో గెలిచారు. కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. వైఎస్ఆర్సీపీ 14 నెలల్లోనే పుంజుకుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి ఇందుకు ప్రధాన కారణం. ఇక్కడ కూడా ఎమ్మెల్యేల మితిమీరిన జోక్యం, అవినీతి, అరాచకాలు, వారి అనుచరుల దందాలు ఇవన్నీ కూడా ప్రజల్లో అసంతృప్తి కారణమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు, అభివృద్ధి కనిపించడం లేదు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ గా చేసుకుని వ్యవహారం మొత్తం రాష్ట్రంలో నడుస్తోంది తప్ప ఎక్కడ కూడా ఫోకస్డ్ గా డెవలప్మెంట్ లేదు, సంక్షేమ పథకాల అమలు లేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది, వ్యతిరేకత ప్రజల్లో ఉంది. అందుకే ఈ జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ పుంజుకుంటోంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారీ స్థాయిలో ఓటమిని చవి చూడబోతోందని, తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఘోర ఓటమిని చవి చూడబోతోందని ఈ సర్వేలో పేర్కొనడం జరిగింది. నెల్లూరు జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకుంది. కానీ పరిస్థితి 14 నెలల్లోనే పూర్తిగా మారిపోయింది. ఇక్కడ కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ అరెస్టు వ్యవహారం ఆయనకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో తీవ్ర ప్రభావం చూపింది. అక్కడ కూడా ఆయన గెలిచే అవకాశాలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఉన్నాయని ఈ సర్వేలో పేర్కొనడం జరిగింది. అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు, ప్రజలను భయభ్రాంతులు గురి చేసిన అంశం, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి, ఇలాంటి అంశాలన్నీ ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ప్రభావం చూపబోతున్నాయి. వైఎస్ఆర్సీపీ అక్కడ పుంజుకోవడానికి కారణమయ్యాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలు, వారి అనుచరుల దందాలు
తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కామన్ గా తెలుగుదేశం పార్టీ పైన అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రభావం చూపబోతోంది. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఓడిపోబోతోందని ఈ సర్వేలో పేర్కొనడం జరిగింది. మరోవైపు ప్రకాశం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. ప్రకాశం జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్లను గెలిచింది, కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ సీట్లన్నీ కోల్పోయే ప్రమాదం ఉందని ఈ సర్వేలో పేర్కొనడం జరిగింది. అక్కడ కూడా ఎమ్మెల్యేల అవినీతి, క్యాడర్లో ఉన్నటువంటి అసంతృప్తి, నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణం కాబోతున్నాయి. వైఎస్ఆర్సీపీ చాపు కింద నీరులా పుంజుకుంటుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ భారీగా ఓటమిని చవిచూడబోతోంది. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా మెజార్టీ సీట్లలో గెలవబోతుందని ఈ సర్వేలో పేర్కొన్నటువంటి నేపథ్యం. 14 నెలల్లోనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పరిస్థితి ఇలా ఉంటే వచ్చే కాలంలో పరిస్థితి ఎలా మారుతుందో అంచనా వేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాలో బలిజ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి దూరం కావడం కూడా ఒక అంశంగా ఈ సర్వేలో పేర్కొన్నారు. రాయలసీమలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలిజ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీని వీడుతోంది, వైఎస్ఆర్సీపీ వైపు వెళ్తోంది. ఫలితంగానే వైఎస్ఆర్సీపీ అక్కడ పుంజుకుంటోంది, తెలుగుదేశం పార్టీ బలహీనపడుతోంది. సామాజిక వర్గాల లెక్కలు కూడా కీలకం కాబోతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా తెలుగుదేశం పార్టీని చాలా సామాజిక వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి, దూరం జరుగుతున్నాయి. ఈ అంశమే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఓటమికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధాన కారణం కాబోతోందని ఈ సర్వేలో పేర్కొన్నటువంటి నేపథ్యం. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి,